already completed 2 lessons. The second lesson, acids and bases. Now I will explain workbook questions, lesson number 2. So this is conceptual understanding. I will give some important questions. I will explain. The sting of a wasp is basic. How can you treat the sting of a wasp? Sting of a wasp ante kandirega. Wasp is basic. How can you treat the sting of a wasp? కందిరీగ కనుక కుట్టినట్లయితే దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? సో సిన్స్ ద స్టింగ్ ఆఫ్ ఏ వాస్ప్ ఈజ్ బేసిక్, a dilute acid is to be applied at the affected spot. ఎక్కడైతే ఆ వాస్ప్ అనేది మనం కుడుతుందో ఆ ప్లేస్లో కనుక డైల్యూట్ యాసిడ్ని కనుక అప్లై చేసినట్లయితే, సో వీ pour some lime juice. Lime juice కన్సిస్ట్ సిట్రిక్ యాసిడ్. సో ఆ ప్లేస్లో కనుక మనం లైమ్ జ్యూస్ కనుక రాసినట్లయితే, యాజ్ ద యాసిడ్ న్యూట్రలైజెస్ ద బేస్. ఈ కందిరీగ బేసిక్ కాబట్టి, ఈ లెమన్ జ్యూస్ యాసిడ్ కాబట్టి యాసిడ్ బేస్ రెండు కూడా న్యూట్రల్ అయిపోతాయి. సో ద పెయిన్ కాజ్డ్ బై ద స్టింగ్ ఆఫ్ ద వాస్ప్ ఈస్ స్లోలీ రిలీవ్డ్. అంటే ఎక్కడైతే మనకి పెయిన్ వస్తుందో న్యూట్రలైజ్ అయ్యేసరికి మనకి ఆ పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, why are acids not stored in a metal container? మెటల్ కంటైనర్స్తో, మెటల్స్తో చేసినటువంటి కంటైనర్లో యాసిడ్స్ ఎందుకు స్టోర్ చేసి పెట్టకూడదు? సో ద ఆన్సర్ ఈజ్, మోస్ట్ ఆఫ్ ద కామన్ యాసిడ్స్ వీ యూజ్ corrode the metals. అంటే యాసిడ్స్ ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్తో రియాక్ట్ అయ్యి, కరోడ్ మీన్స్ రియాక్ట్ అని అర్థం, రియాక్ట్ అయిపోతాయి. సో దే రియాక్ట్ విత్ మోస్ట్ ఆఫ్ ద metals except noble metals such as gold, silver and platinum. అంటే నోబుల్ మెటల్స్ అంటాం వీటిని, గోల్డ్, సిల్వరు, ప్లాటినం, వీటిని నోబుల్ మెటల్స్ అంటాం. ఈ నోబుల్ మెటల్స్ తప్ప మిగతా ఏ మెటల్స్ అయినా సరే యాసిడ్స్తో రియాక్ట్ అవుతాయి. కాబట్టి మెటల్ కంటైనర్స్తో మనం కనుక యాసిడ్స్ కనుక నిల్వ చేసినట్లయితే, సో దట్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ కంటైనర్స్. సో థర్డ్ పాయింట్, సో యాసిడ్స్ ఆర్ స్టోర్డ్ ఓన్లీ ఇన్ కంటైనర్స్ మేడ్ ఆఫ్ గ్లాస్. గ్లాస్తో తయారు చేసినటువంటి కంటైనర్స్లో కానీ, పోర్సిలిన్ అంటే పింగాణి పాత్రలో కానీ, ఆర్ ప్లాస్టిక్ బట్ నాట్ ఇన్ మెటల్ కంటైనర్స్. ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ, పింగాణి కంటైనర్స్లో కానీ అండ్ గ్లాస్ కంటైనర్స్లో మాత్రమే దట్ యాసిడ్స్ స్టోర్ చేయాలి మనం. సో మెటల్ కంటైనర్స్లో స్టోర్ చేయకూడదు, బికాస్ దే రియాక్ట్ విత్ మెటల్స్. టర్మరిక్ స్టెయిన్స్ ఆన్ వైట్ క్లోత్స్ వెన్ వాష్డ్ విత్ సోప్ టర్న్ రెడ్. వై? టర్మరిక్ స్టెయిన్స్ అంటే పసుపు మరకలు కనుక మన క్లోత్స్ మీద పడినప్పుడు దాన్ని సోప్తో కనుక వాష్ చేస్తే రెడ్ స్పాట్స్ వస్తాయి. ఎక్కడైతే పసుపు స్టెయిన్స్ మరకలు పడినాయో సోప్తో రబ్ చేయగానే రెడ్గా మారుతుంది. ఎందుకు అంటున్నాడు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ద టర్మరిక్ స్టెయిన్స్ ఆన్ వైట్ క్లోత్స్ వెన్ వాష్డ్ విత్ సోప్ టర్న్ రెడ్. రెడ్గా మారుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ బికాస్ ద సోప్ సొల్యూషన్ ఈజ్ స్లైట్లీ బేసిక్. సో సోప్ కంటైన్స్ పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ రెండు కూడా బేసిస్. సో ఇక్కడ టర్మరిక్ స్టెయిన్స్కి బేసిస్ యాడ్ అయినప్పుడు ఎప్పుడు అంటే టర్మరిక్ పౌడర్కి బేసిస్ యాడ్ అయినప్పుడు ఎప్పుడు కూడా రెడ్ కలర్లో మారుతుందని మనం ఆల్రెడీ ఒక యాక్టివిటీ చేసాం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 7th క్వశ్చన్ సి, విజిట్ ఏ డాక్టర్, ఫైండ్ అవుట్ ద మెడిసిన్స్ షీ ప్రిస్క్రైబ్డ్ టు ట్రీట్ ఎసిడిటీ. డాక్టర్ని మీట్ అయ్యి మనం ఎసిడిటీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తున్నారో అడగాలి.
Ask her how acidity can be naturally prevented. Prepare a report. Medicines to treat acidity: milk of magnesia, Digene syrup. సో ఇవన్నీ ఈ రెండు దేనికి సంబంధించినవి అంటే ఈ రెండు బేసిక్ సొల్యూషన్స్ అనమాట. ఎసిడిటీ వస్తుందంటే ఏంటి అర్థం? మన డైజెస్టివ్ సిస్టంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఎక్సెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మనకి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. ఆ ఎసిడిటీని తగ్గించాలంటే మనం బేసిక్ సొల్యూషన్ అయినటువంటి డైజిన్ సిరప్ కానీ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కానీ యూజ్ చేయాలి. అప్పుడు న్యూట్రలైజ్ అయ్యి మనకి ఆ ఎసిడిటీ అనేది తగ్గుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ ఎసిడిటీ న్యాచురల్లీ యూజింగ్ బటర్ మిల్క్ మోర్, ఈటింగ్ రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ మోర్, లెస్ యూసేజ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మసాలాస్, టైమ్లీ ఈటింగ్, డ్రింకింగ్ వాటర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ జనరల్గా మనం కొంతవరకు ఎసిడిటీని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఈ స్కిల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: అమోనియా ఈజ్ present in window cleaners. It turns red litmus blue. What is its nature? అమోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్స్లో ఉండేది ఏంటంటే అమోనియం హైడ్రాక్సైడ్ అంటే అమోనియా ఉంటుంది. సో అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. అది ఏం చేస్తుంది? రెడ్ లిట్మస్ని బ్లూగా చేంజ్ చేస్తాయి. ఆ విషయం మనకు తెలుసు. అంటే దాని నేచర్ ఏంటంటే అదొక బేస్ అని మనం చెప్పాలి. సో అమోనియా ఈజ్ ప్రజెంట్ ఇన్ విండో క్లీనర్స్. When a red litmus paper is added to window cleaner, it turns blue. ఎప్పుడైతే విండో క్లీనర్కి మనం రెడ్ లిట్మస్ పేపర్ని కనుక డిప్ చేస్తామో it will turns into blue color. So we can say ammonia present in window cleaner is basic in nature. So ammonia nature is basic అని చెప్పాలి. Yeah, such it has turned red litmus to blue color. So acids బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్గా చేంజ్ చేస్తాయని, బేసిస్ అన్నీ కూడా రెడ్ లిట్మస్ని బ్లూగా చేంజ్ చేస్తాయని మనం చెప్పాం. కాబట్టి విండో క్లీనర్స్లో అమోనియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, అమోనియా ఉంటుంది. కాబట్టి అది రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా చేంజ్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బేసిక్ సబ్స్టెన్సెస్ ఆన్ టర్మరిక్ పేపర్? ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడే మనకి. సో బేసిక్ సబ్స్టెన్సెస్ టర్మరిక్ పేపర్ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి? టర్మరిక్ పేపర్ అంటే పసుపు పొడి రాసినటువంటి పేపర్ మీద బేసిక్ సబ్స్టెన్సెస్ యాడ్ అయితే రెడ్గా మారుతుంది. సో వెన్ వీ అప్లై ఎనీ బేసిక్ సబ్స్టెన్స్ ఆన్ టర్మరిక్ పేపర్ ఇట్ టర్న్స్ టు రెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ అప్లై సమ్ సోప్ వాటర్ ఆన్ టర్మరిక్ పౌడర్ ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్. సోప్ వాటర్ కావచ్చు, లైమ్ వాటర్ కావచ్చు, అంటే సున్నపు నీరు కానీ సోప్ వాటర్ కానీ వీటిల్లో మనకి బేసిస్ ఉంటాయి. కాబట్టి బేసిక్ సబ్స్టెన్సెస్ యాడ్ అయితే టర్మరిక్ పేపర్ ఇట్ విల్ చేంజెస్ ఇంటూ రెడ్ కలర్ అని మనం చెప్పాలి. థర్డ్ స్కిల్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్లో థర్డ్ క్వశ్చన్: వాట్ హ్యాపెన్స్ వెన్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ఎగ్ షెల్స్? బిఫోర్ వీ ఆల్రెడీ లెర్న్ ఎగ్ షెల్స్ కంటైన్స్ calcium carbonate. సో an egg shell contains a chemical called calcium carbonate ఉంటుంది. The calcium carbonate reacts with nitric acid and releases carbon dioxide. ఎప్పుడైతే నైట్రిక్ యాసిడ్ యాడ్ అవుతుందో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. The outcoming carbon dioxide can be tested with a drop of lime water taken on a glass rod. The lime water changes to milky white color. This is the test for carbon dioxide. సో ఆ రిలీజ్ అయినటువంటిది గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనకు తెలియాలంటే లైమ్ వాటర్లో కనుక ఉంచినట్లయితే లైమ్ వాటర్ చేంజెస్ ఇంటూ మిల్కీ వైట్ కలర్గా మనం చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ఎగ్ షెల్స్? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్. నైట్రిక్ యాసిడ్, egg shell reacts with nitric acid. That means egg shell contains calcium carbonate. That calcium carbonate reacts with nitric acid to form carbon dioxide అని మనం చెప్పొచ్చు. One more skill, communication through drawing or model making. So in that very important question, how do you feel about nature? It is a big natural laboratory that contains innumerable indicators. Our nature is a big laboratory. ఎందుకని?
ఇన్యూమరబుల్ అంటే లెక్కించలేనన్నటి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ అంటే ఏంటి? ఇండికేటర్స్ అంటే ఏవైతే వాటి మీద అదర్ సబ్స్టెన్సెస్ యాడ్ అవుతాయో ఇమీడియట్గా వాటి కలర్ని చేంజ్ చేసుకునేవి. రెడ్ లిట్మస్ పేపరు, బ్లూ లిట్మస్ పేపరు, మిథైల్ ఆరెంజ్ సొల్యూషను, ఫేనాప్తలిన్ సొల్యూషను, ఇలాంటివన్నీ కూడా మనకి టర్మరిక్ పౌడరు, ఐబిస్కస్, మందార రేకులు, ఇవన్నీ కూడా వాటి కలర్ని మార్చుకుంటాయి ఎప్పుడు వాటి మీద అదర్ సబ్స్టెన్సెస్ యాడ్ అయినప్పుడు. సో రియల్లీ ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూజ్ ల్యాబొరేటరీ. నేచర్ అనేది చాలా పెద్ద ల్యాబొరేటరీగా మనం చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ ఫ్లవర్స్ లైక్ ఐబిస్కస్ అండ్ రోజ్ అండ్ ఇండికేటర్స్ లైక్ టర్మరిక్, ఏ కార్న్, రెడ్ క్యాబేజ్ అండ్ లిట్మస్ విచ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ లిచెన్స్. సో లిట్మస్ పేపర్స్ కూడా మనకి ప్లాంట్స్ నుంచే వస్తాయి ఇవన్నీ. ఆల్ దీస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్. సో నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ ల్యాబొరేటరీ దట్ కంటైన్స్ ఇన్యూమరబుల్ ఇండికేటర్స్. సో మన నేచర్లో ఇన్యూమరబుల్ ఇండికేటర్స్, లెక్కించలేని ఇండికేటర్స్ ఉన్నాయి. కాబట్టి అవర్ నేచర్ ఈజ్ ఏ బిగ్ ల్యాబొరేటరీగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ ఎగ్షెల్కి నైట్రిక్ యాసిడ్ యాడ్ అయినప్పుడు, లేదంటే లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఏ యాసిడ్ అయినా ఎగ్షెల్ అంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుందని చెప్పాం, దాంతో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చేసేటటువంటి యాక్టివిటీ ఇది. ఈ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ లెసన్ 2. నెక్స్ట్ వీడియో విల్ కంటిన్యూ థర్డ్ లెసన్, యానిమల్ ఫైబర్. యానిమల్స్ నుంచి వచ్చేటటువంటి ఫైబర్స్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ స్టూడెంట్స్.